స్వాగతం. నేను మీ రమణక్క. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. మనం మాత్రం గరం గరం వార్తలలోకి వెళ్ళిపోదాములా. ఇవాళ మరవలేని మహానేత కాకా పుట్టినరోజు. గడ్డం వెంకటస్వామి అంటే తెలియని వాళ్ళు ఉన్నారేమో కానీ కాకా అంటే తెలియనోరు లేరులా. తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న కాకా జయంతి కానీ వర్ధంతి కానీ గత ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదులా. కానీ ఇప్పుడున్న సర్కార్ కాకా జయంతిని చాలా ఘనంగా జరుపుకుంది. తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు. ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో పివి నరసింహారావు గారు, ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత. సరే, గతంలో ఉన్నవాళ్ళు మరి కాకాను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూసినరో లేదా వాళ్ళ ఉద్దేశంలో కాకా గారిని ప్రజల నుంచి దూరం చేయాలన్న ఆలోచన నాకు తెలియదు. ఏది ఏమైనా వారి జయంతి వస్తుందని నాకు తెలియంగానే చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉన్నది, ఈరోజు మనం ఏం చేయాలని సమీక్ష చేసి ఆ సమీక్షలో కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని చేయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నా దృష్టికి వచ్చింది, మిత్రులు వివేక్ గారు కూడా లేఖ రాసింది ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకో. నేను మీ అందరితో చేసే మనవి ఏంది అంటే, ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం. కుర్చీలలో కూర్చోవచ్చు, అది నేను కావచ్చు లేకపోతే నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు. నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలామందికి తెలిసి ఉండొచ్చు, లేదా చాడ వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా నేను. 2004 ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది. 14 క్రీడలతో స్పోర్ట్స్ హబ్ ప్రారంభించడానికి మన సర్కారు కసరత్తులు చేస్తుంటున్నారు. 2036 ఒలింపిక్స్ ని దృష్టిలో పెట్టుకొని కొత్త క్రీడా విధానాన్ని తయారు చేయాలని మన సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు ఒక వేదిక అంటే హైదరాబాద్ నగరం అని తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సీఎం కప్ ప్రారంభోత్సవమే కాదు, గత కొన్ని రోజుల క్రితం ట్రై నేషనల్ ఫుట్బాల్ కప్ ఛాంపియన్ని కూడా హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి రాణించిన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిన సందర్భం, నిఖత్ జరీన్ ఒక మారుమూల ప్రాంతం నుంచి, ఆర్థికంగా అత్యంత వెనుకబాటు నుంచి ఒక కట్టుబాట్లను దాటి అంటే తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచన మా ప్రభుత్వానికి. అదేవిధంగా మాలోత్ పూర్ణిమ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కింది మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డ. గ్రామీణ ప్రాంతాలు ఇవాళ మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, గ్రామాలలో ఉన్న క్రీడాకారులకు పదును పెట్టాలి, ఆ క్రీడాకారులు రాణించి ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలనేదే మన ఆలోచన. ఈ మధ్యలోనే ఒలింపిక్ గేమ్స్ జరిగినాయి. ఒలింపిక్స్లో ఈ దేశం యొక్క పరిస్థితి మనందరం చూసినాం. 140 కోట్ల జనాభా ఉన్న మనం ఈరోజు ఎక్కడ ఉన్నామో ఒలింపిక్స్లో
ఒక్కసారి ఈ దేశం యొక్క యువత, తెలంగాణ యువత ఆలోచన చేయాలి. నేను పోయిన నెలలో సౌత్ కొరియా విజిట్ చేసిన. సౌత్ కొరియా జనాభా నాకు తెలిసి 4.5 కోట్లు. నేను సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వెళ్ళిన. 30 ఎకరాల ప్రాంతంలో ఉన్న సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 16 మెడల్స్ సాధించింది. అందులో ఒక అమ్మాయి ఆర్చరీలో 3 గోల్డ్ మెడల్స్ సాధించింది. సౌత్ కొరియన్స్ ఒలింపిక్స్ లో 32 మెడల్స్ సాధిస్తే 30 ఎకరాలలో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ 16 మెడల్స్ సాధించింది. అంటే వాళ్ళలో ఉన్నది మనలో లేనిది పట్టుదల ఒక్కటే, ప్రయత్న లోపమే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణలో క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలని ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. స్పోర్ట్స్ యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఇవ్వడమే కాకుండా యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్స్ని కూడా మనం ఇక్కడ అకాడమీని ప్రారంభించాలి. మన సర్కార్ మనకి ఇంకో కొత్త నిబంధన తెచ్చిందిలా. ఇక ముందు నుంచి ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే ఇంకుడు గుంతలు కంపల్సరీ ఉండాల్సిందేని అంటుల్లా. ఇంకుడు గుంతలు లేకపోతే పర్మిషన్లు ఇయ్యరంటుల్లా. చెరువుల్లో ఒడిసి పట్టాలి. హైదరాబాదు నగరం ఇవాళ ఒకప్పుడు 200 ఫీట్లు వేస్తే బోరు పడేది. ఇవాళ 1200 ఫీట్లు వేసినా బోరు పడతలేదు. దీనికి కారణం ఈ సాగునీటి చెరువులను ఈరోజు ఆక్రమణలకు గురి కావడం కాదా? మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంది? ఇవాళ ఇంకుడు గుంతలు కట్టాలి అని చెప్పినాం. ఎన్ని ఇళ్లలో ఇంకుడు గుంతలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఇవాళ అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఇంకుడు గుంతలు కట్టని ఇండ్లకు అనుమతులు ఇచ్చేది లేదు. ఇంకుడు గుంతలు లేని ఇండ్లకు నీళ్ల ట్యాంకర్ 2 అంతలు ఛార్జ్ చేయమని మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఇవాళ వాతావరణం కలుషితం అయిపోయి హైదరాబాదు నగరంలో నీళ్లు అడుగంటిపోయి 2000 ఫీట్లు బోర్ వేసుకున్నా నీళ్లు పడని పరిస్థితి వస్తే ఈ నగరంలో ప్రజలు బతకలేరు. ఈ నగరం సర్వనాశనం అయిపోతుంది. మూసి నిర్వాసితులకు పక్కా ఇల్లు ఇస్తామని చెప్పిన సీతక్క, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనవసరంగా రెచ్చగొడుతుర్రని సీతక్క చాలా గరమైందిలా. జోన్ ఇది, ఎఫ్టీఎల్ ఇది, జియో నెంబర్ ఇది తీసుకొచ్చి తర్వాత దానికి ఒక మూసి రివర్స్ అథారిటీ వేసి మార్కింగ్ చేసి నువ్వు ఈ రోజు మేము స్పష్టంగా దాని మూలంగా వరదలు వచ్చి చనిపోతున్నారు, నష్టపోతున్నారు హైదరాబాద్ లో. ఇది అవసరం ఉందని ఒక స్పష్టతతో వస్తున్నాం. కూల్ చేయండి, బుల్డోజర్లు పెట్టి కూల్ చేయండి అని నువ్వన్నా అవన్నీ రికార్డ్స్ తో మేము చూపెడుతున్నాము. ఇవాళ మేము పద్ధతిగా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం. అసలు మూసీ కాడ ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు కూల్చుకుంటారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించినాక వాళ్ళు స్వచ్ఛందంగా కూల్చుకుంటారు. పేదోళ్లకు నష్టం జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, మా అందరి లక్ష్యం అది. ఇక ఇవ్వుల్లో అయ్యాలటి ముచ్చట్లు మళ్ళా రేపు ఇంటిని ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. మీరు అవునక్క.